శుభోదయం. ప్రియాతి ప్రియమైన మా ప్రేక్షకులకు రక్షాబంధనం పండుగ శుభాకాంక్షలు, శుభాశిస్సులు. ఈనాటి విశేషాంశాలలో హయగ్రీవ జయంతి, రక్షాబంధనం, ఉపాకర్మ, వీటితో పాటుగా చంద్రగ్రహణం ఇది ప్రత్యేకం. ఈ రోజున చాలా నియమాలున్నాయి. శ్రద్ధగా విందాం, తెలుసుకుని పాటించే ప్రయత్నము చేద్దాం. అన్నింటికంటే కూడా ముఖ్యమైనది ఈనాటి విశేషం చంద్రగ్రహణం. దీని గురించి విశేషంగా విందాం. ఈనాడు ఏర్పడబోయేటటువంటి చంద్రగ్రహణము శ్రవణ నక్షత్రంలో కేతుగ్రస్తమైనటువంటిది. అలాగే ప్రత్యేకించి ఈ సోమవారం నాడు చంద్రగ్రహణం ఏర్పడితే దానికి చూడామణి అని పేరు. ఆదివారం నాడు సూర్యగ్రహణము, సోమవారం నాడు చంద్రగ్రహణము చాలా చాలా అరుదుగా వచ్చేటటువంటివి. మన అదృష్టం కొద్దీ ఈ సంవత్సరం హేమలంబినామ సంవత్సరం ఈరోజు సోమవారం నాడు చంద్రగ్రహణం రావడం ఒక గొప్ప అదృష్టంగా భావన చేయాలి. ఈ రోజున వెండి, బియ్యము, వస్త్రములు వీటిని దానం చేస్తే విశేషమైనటువంటి పుణ్యాన్ని మనం సముపార్జించుకున్న వాళ్ళం అవుతాం. ఈ చంద్రగ్రహణము, ఖచ్చన్నము, కేతుగ్రస్తము రాత్రి 10:52 ప్రారంభం అవుతుంది. రాత్రి 10:52 ప్రారంభమయ్యేటటువంటి ఈ గ్రహణము 12:49 పూర్తి అవుతుంది. గ్రహణం ప్రారంభము, మధ్య, మోక్షము అని గ్రహణానికి 3 స్థితులు ఉంటాయి. ప్రారంభం 10:52 కాగా మధ్యకాలము 11:50. అలాగే అంత్యకాలము, మోక్షకాలము 12:49. వెరసి 1:57 రమారమి 2 గంటల పాటు ఈ గ్రహణం చంద్రుడిని ఆశ్రయించి ఉంటుంది. ఇది ఆశోచ సంబంధితంగా భావన చేస్తుంది శాస్త్రం. సూర్యగ్రహేతు నాశనయాత్ పూర్వం యావత్ చతుష్టయం. సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు ఆ గ్రహణానికంటే పూర్వం 4 యామముల పాటు భోజనాదికాదులు నిషిద్ధం. అలాగే చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు 3 యామముల కాలం పాటు భోజనాదికాదులు నిషిద్ధం. అంటే రమారమి 9 గంటల కాలం. గ్రహణానికంటే పూర్వం భోజనాదికాదులు చెయ్యరాదు. 12:20 లేదా 12:30 అంతవరకు మనం భోజనాదికాదులు చేసుకోవచ్చు. అందరికీ ఈ రోజున రక్షాబంధనం కనుక సోదరీమణులకు చాలా ఆనందదాయకమైన విషయం. వాళ్ళ తమ్ముళ్ళు, అన్నయ్యలకు రక్షలు కట్టడం, రాఖీ కట్టడం. ఈ రాఖీ కట్టడం అనేది ఉదయం వేళనే 12:50 లోపల లేదా 12:30, 1 గంట వరకు కొద్దిగా ఆలోగా పూర్తి చేసుకోవడం క్షేమదాయకం అని గుర్తుపెట్టుకుందాం. అలాగే ఈ రోజున శ్రావణ సోమవారం శివారాధన, ఆబ్దికాదులు, ఇతర పూజలు, ప్రక్రియలు నిత్యము ఆచరించేటటువంటి వాళ్ళు అవన్నీ కూడా 12:50 లోపల పూర్తి చేసుకోవాలి. ఆ పిమ్మట ఇంట్లో దేవతారాధన, ఆ పీట, ఆ ప్రాంతమంతా కూడా దర్భలు పరచి గరిక వేసి ఆ తలుపులను మూసి ఉంచాలి. వీలు కుదిరితే నిత్యం మనం చేసేటటువంటి దేవతార్చన ఆ పీట పైన తడి వస్త్రం కప్పి పెట్టాలి. తడి వస్త్రాన్ని ఆ విగ్రహాలు, శాలగ్రామాలు, శివలింగం వాటిపైన కప్పి పెట్టాలి. ఇక ఈ గ్రహణం శ్రవణ నక్షత్రంలో ఏర్పడుతుంది కాబట్టి శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారు, మకర రాశి వారు ఈ గ్రహణం చూడకూడదు. గ్రహణం ఎవరికి మంచిది, ఎవరికి మధ్యమం, ఎవరికి కీడు అనుకుంటే మేషము, సింహము, వృశ్చికము, మీనము ఈ 4 రాశుల వారికి ఈ గ్రహణము శ్రేయస్కరము, శుభం కలిగించేదే అవుతుంది. అలాగే వృషభము, కర్కాటకము, కన్య, ధనుస్సు ఈ 4 రాశుల వారికి ఈ గ్రహణం మధ్యమ ఫలితాలను ఇస్తుంది. వృషభము, కర్కాటకము, కన్య, ధనుస్సు ఈ 4 రాశుల వారికి ఈ గ్రహణం మధ్యమ ఫలితాలను ఇస్తుంది. 3వ అంశంగా మిథునము, తుల, మకరము, కుంభము ఈ 4 రాశుల వారికి మిథునము, తుల, మకరము, కుంభము ఈ 4 రాశుల వారికి ఈ గ్రహణం అధమ ఫలాలను ఇస్తుంది. కనుక వీరు ప్రత్యేకించి ఈ రోజున బియ్యం, వెండి, వస్త్రములు, తెలుపు రంగులో ఉండే వస్త్రములు
వీటిని దానంగా ఇవ్వడం క్షేమము అంటుంది సంప్రదాయం. ఇలా దానం చేద్దామండి అనుకున్నాం, మీరు చెప్పారండి అని కూడా విన్నాం. కానీ గ్రహణం రాత్రి వేళన ఏర్పడుతుంది, అప్పుడు ఏ బ్రాహ్మడు దొరుకుతాడండి అంటే మార్గాంతరం కూడా ఉంది. ఒక పళ్ళెల్లో బియ్యం పోసి దానిపైన వెండి కొంత దక్షిణ ఉంచి ఒక వస్త్రం తెలుపు రంగుది ఉంచి మీరు సంకల్పం చెయ్యండి. ఈ సంకల్పంలో మన గోత్రము మన పేరు చెప్పుకొని ఆముఖ బ్రాహ్మణాయ, ఒక బ్రాహ్మడు ఎవరైనా కావచ్చు, ఆముఖ బ్రాహ్మణాయ గ్రహణ సందర్భంలో గ్రహణ సమయే వస్త్రదానం, తత్ప్రత్యామ్నాయం దక్షిణాదానం, రజితదానం వెండి, రజితం అంటే వెండి, రజితదానం అహం కరిష్యే అని చెప్పి నీళ్ళు విడిచిపెట్టాలి. అహం కరిష్యే అని విడిచిపెడితే చాలు, అది సంకల్పం అవుతుంది. మరునాడు అంటే రేపు ఉదయం సాయంత్రం వరకు మీకు తోచినప్పుడు ఆ సంకల్పం చేసినటువంటి ఆ దానాన్ని తీసుకువెళ్ళి సమీపంలో ఉండే ఎవరైనా ఒక బ్రాహ్మణోత్తమునికి అందజేస్తే ఆ వ్రతం దానం పరిసమాప్తమవుతుంది, పూర్ణమవుతుంది, మనకు లాభం కలుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటి. రెండు, రేపు మంగళవారం, శ్రావణ మంగళవారం వ్రతాలు ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకు సందేహం ఉంటుంది. ఏమిటి అంటే ఈ రోజున చంద్రగ్రహణం, చంద్రుడిని చూడలేదు, రేపటి రాత్రి వరకు చంద్రుడు కూడా కనిపించడేమో, కనుక మేము వ్రతం చేసుకోవాలా వద్దా అన్న అనుమానం ఉంటుంది. అదేం అక్కర్లేదండి. చంద్రగ్రహణం రాత్రి 12:49 పూర్తి అవుతుంది. ఆ పిమ్మట కూడా చంద్రుడు కనిపిస్తాడు, మోక్షం అవుతుంది, విడుదల అవుతుంది. కాబట్టి నిర్మోహమాటంగా రేపు వ్రతాలు చేసుకోవచ్చు. అయితే భోజనాదికాదులు మట్టుకు 12:30 లోపలే చేసుకోవాలి. వ్రతాలు పూజలు నియమాలు ఏమున్నా కూడా 12 లోపల చేసుకోవాలి. మరి ఆ తర్వాత రాత్రి వరకు ఎలాగండి? 1 గంట సమయం అవుతుంది, 12:49, ఆ తర్వాత భోజనాలు చేయలేం కదా అంటే గృహస్థులు, సన్యాసులు, బ్రహ్మచారులు, అలాగే పూర్వ శివాసనులు వీరికి రాత్రి భోజనం నిషిద్ధం, భోజనాదికాదులు లేవు, రేపు మరునాడు చేసుకోవాల్సిందే. అలాగే వృద్ధులు, బాలురు, ఆతురులు, స్త్రీలు వీరికి 5 గంటల వరకు అంటే సాయంత్రం 5 గంటల వరకు భోజనాదికాదులు చేసుకోవచ్చు, మినహాయింపు ఉంటుంది. ఇవి సంక్షిప్తంగా చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి నియమాలు. అలాగే సూర్యగ్రహణంలోనే కొత్త మంత్రాలు సాధన చేయాలి. చంద్రగ్రహణానికి అంత పెద్దగా శాస్త్ర సాధక రంగాలలో చెప్పబడి లేదు. ఉన్న మంత్రాలనే మనం మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం, నియమాలను అనుసరిద్దాం. రక్షాబంధనం పండుగ సందర్భంగా అక్కలు, చెల్లెళ్ళు, వారి తమ్ముళ్లకు, అన్నాయిలకు చక్కగా రక్షలు కడదాం, బహుమతులు స్వీకరిద్దాం. బాంధవ్యాలను, అనుబంధాలను పెనవేసుకునే విధంగా ఉంటాయి మన పండుగలు, మన నియమాలు అని విన్నవిస్తూ అందరి క్షేమాన్ని కోరుతూ శుభమస్తు.